హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఉండి మండలం వెలివేరు గ్రామంలో గొల్లపేరంటాలమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందండి. ఉండి అయితే మా అమ్మగారు వాళ్ళ ఊరు. అక్కడ జాతర గొల్లపేరంటాలమ్మ తల్లి అయితే మా వెలువెలుపు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము. ఇంకా నేను నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అక్కడ భోజనాలు చేసి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మేము చీకటి పడ్డాక వెళ్ళాం కాబట్టి కొంచెం మీకు అంత క్లారిటీగా టెంపుల్ కనిపించకపోవచ్చు. ఆల్రెడీ ఒకసారి నేను ఈ టెంపుల్ వీడియో పగలు తీసిన వీడియో అయితే మీకు పెట్టానండి. ఒకసారి ఆ వీడియో కూడా మీకు లింక్ పెడతాను, చూడండి. ఈ వెలివేరులో ఉన్న ఈ గొల్లపేరంటాలమ్మ తల్లి చాలా మహిమగల దేవత. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికల్ని తీర్చుకుంటారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ గొల్లపేరంటాలమ్మ తీర్థం అయితే మేము అందరం కలిసి చాలా సరదాగా వెళ్ళేవాళ్ళము. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ తిరునాళ్ళకి చాలామంది వేటపోతులు, కోళ్ళు అవన్నీ కోసుకుంటారు. ప్రతి ఆదివారం కూడా ఈ అమ్మవారికి ఎక్కువ నైవేద్యాలు పెట్టుకొని వేటపోతులు అవి వేసుకుంటారండి. ఇక్కడే భోజనాలు అవి వండుకొని తింటారు. ఈ గొల్లపేరంటాలమ్మ తీర్థము ఈ వెలివేరు గ్రామంలో చాలా చక్కగా అమ్మవారు అందరినీ కాపాడుతూ ఊరినంతటినీ కూడా ఎంతో సుఖ సంతోషాలతో చూస్తూ ఉంటుంది. ఈ ఉండి గ్రామమే కాకుండా చుట్టుపక్కల నుంచి చాలామంది ఈ అమ్మవారి దర్శనానికి అయితే వస్తారు. ఇది మనకి ఉగాది రోజున స్టార్ట్ అవుతుందండి. ఉగాది రోజున ఈ అమ్మవారిని తీస్తారు. మళ్ళీ వారం రోజులైతే ఈ జాతర అనేది జరుగుతుంది. నిప్పుల గుండము, అఖండ అన్న సమారాధన కూడా జరుగుతాయి. ఇంకా రేపు 18వ తారీఖున అఖండ అన్న సమారాధన కూడా ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంకా మేము లోపల జనం ఎక్కువగా ఉన్నారని ఇంకా లోపల కంటే మీకు వీడియో తీయలేకపోయాను. అమ్మవారి ఫోటో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ అమ్మవారిని పెట్టకముందు ఫస్ట్ నుంచి ఉండే అమ్మవారి విగ్రహం గుడి పక్కనే ఒక షెడ్లో ఉంటుందండి. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఆ షెడ్లో ఉన్న అమ్మవారి దగ్గరికి మేము వెళ్తున్నాము. మీకు అక్కడ కూడా మీకు అమ్మవారిని చూపిస్తాను. అంటే మా చిన్నప్పుడు ఉండే అమ్మవారి విగ్రహం అయితే ఇదండి. ఇప్పుడు తర్వాత గుడి డెవలప్ చేసిన తర్వాత పెద్ద గుడి కట్టి విగ్రహం కూడా మార్చారు. ఇంకా మీకు పాత విగ్రహం అయితే చూపిస్తున్నాను మేము మా చిన్నప్పుడు ఉండే విగ్రహం అయితే ఇదండి. మేమందరం వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఆ ప్లేస్లో పెద్ద గుడి కట్టి అక్కడ మళ్ళీ వేరే అమ్మవారిని ప్రతిష్ఠ అనేది చేశారు. ఇంకా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ముందు అక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రెండు కూడా దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకా అమ్మవారికి మా చెట్టు మామిడికాయలు అయితే పట్టుకెళ్ళాను. ఇంకా అమ్మవారి దగ్గర ఆ మామిడికాయలు కూడా పెట్టాము. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయట తిరునాళ్ళకైతే చాలా రకాల షాపులు అవన్నీ బాగా పెంచారండి. రేక్ షెడ్లు అవన్నీ వేశారు. మన కొల్లేరులో ఎలా డెవలప్ చేశారో అలాగే ఇక్కడ కూడా చాలా డెవలప్ చేశారు. ఇంకా ఫస్ట్ టైం అయితే నేను నాన్నతో కలిసి ఇలా తిరునాళ్ళకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మావయ్య గారికి ఒంట్లో బాగోపోవడం వల్ల ఆయన రాలేదు. నేను పిల్లలు వెళ్ళాము. ఇంకా నాన్నతో తిరునాళ్ళన్నీ ఇంకా ఈ జాతరలో అవన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. సరదాగా ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఉండి గ్రామం వెలువరిలో గొల్లపేరంటాలమ్మ తల్లి.